రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనము. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణముకును నీ దీర్ఘ ఆయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. మరి ఇక్కడ గొప్ప మాటలు మనకి తెలియజేస్తున్నారు. మరి ఏంటి అని అంటే, మనము బ్రతికి ఉండాలి అని అంటే మనలో ప్రాణం ఉండాలి, మనము దీర్ఘాయుష్యవంతులుగా జీవించాలి అని అంటే మరి అది ఎవరి చేతిలో ఉంది అని అంటే మనము విశ్వసిస్తున్నటువంటి దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. అనేక మంది చాలామంది ఏమనుకుంటారు అంటే డబ్బు ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతారని, లేదు అంటే ఆరోగ్యం ఉంటే ఎక్కువ కాలం బ్రతికేస్తామని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, మన ప్రాణాలు, మన యొక్క ఆయుష్ ఎవరి చేతులు ఉన్నాయి? దేవుని చేతులు ఉన్నాయి. ఆయన ఎప్పుడు దానిని తీసుకునాలని ఆలోచన చేస్తాడు, అప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మరి మన ఆయుష్, మన యొక్క ప్రాణము దేవుని చేతులు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని యొద్దకు రావాలి. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా మనం ఉండాలి. మనం బ్రతకాలి అని అంటే, మనం జీవంతో ఉండాలి అంటే, ఊపిరితో భూమిపైన కొనసాగాలి అని అంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. మరి మనం దేవుణ్ణి ప్రేమించి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఏవైతే వాక్యము చెప్తున్నాడో, ఆయన ఏ మాటలైతే మనతో పలకడానికి ఇష్టపడుతున్నాడో ఆ మాటలను మనము వినేటువంటి వారముగా ఉండాలి. ఆ మాటలు యందు మనము లక్ష్యం ఉంచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మరి వాక్యమును ప్రేమించి ఆయన హత్తుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవునికి సమీపస్తులుగా మనం ఉండకుండా దేవునికి దూరంగా మనం బ్రతుకుతున్నటువంటి జీవితాలు మనవి కదండి. అయితే దేవుడి యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, దేవునికి వేరుగా ఉంటే, దేవుణ్ణి హత్తుకునేటువంటి వారంగా కాకుండా దేవునితో మనము సత్సంబాలు లేకుండా విడిగా గనక జీవిస్తే మనము శపించబడతాం, మనము మరణించుతాం. అలా కాకుండా దేవుణ్ణి హత్తుకుని మనము గనక దేవుని వెంబడిస్తూ ఉంటే మనము కలిగినటువంటి వారము ఉంటాం. జీవమునే మనం కోరుకోవాలి, కానీ శాపమును మనం కోరుకోకూడదు. ఆయన మనని ఎదుట జీవమును ఉంచాడు, మరి కీడును అనగా మేలును ఉంచాడు, కీడును ఉంచాడు, జీవమును ఉంచాడు, మరణమును ఉంచాడు. మనము మరణమును కాకుండా జీవమును కోరుకునేటువంటి వారము ఉండాలి. ఆ జీవము దేవుడే మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆయన మాట జీవము మనకి కలుగచేస్తుంది. కనుక మనము దేవుని యొక్క ఆజ్ఞల పట్ల సంతోషము కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. దేవునితో మన యొక్క సహవాసము చేయడానికి మనము మరి ఆయన హత్తుకునేటువంటి వారముగా మనం ఉండాలి. ఆయన ప్రేమించేటువంటి వారముగా మనం ఉండాలి. ఇవన్నీ మనం చేసినప్పుడు దేవుడు దీర్ఘాయుష్ను మనకు అనుగ్రహిస్తుంటాడు. మన ప్రాణమును భూమిపైన నిలవబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. మరి ఆయన ప్రమాణం చేసినటువంటి దేవుడు కనుక వాటిని మర్చిపోయేటువంటి దేవుడే మాత్రము కాదు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేటువంటి వారముగా, వాక్యము వినేటువంటి వారముగా, దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన హత్తుకుని ఆయన యొక్క సంఘంలో ఎల్లప్పుడూ కూడా ముందుకు కొనసాగింపబడే వారముగా ఉండాలి. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, మా ప్రాణము మీ చేతిలో ఉంది ప్రభా. యేసయ్యా, నీవు జీవమును అనుగ్రహించేటువంటి దేవుడు అయా, నీలో ఎదుగుటకు మా అందరికీ సహాయం దయచేసి, నిన్ను హత్తుకుని నిన్ను ప్రేమించి నీ మాటలు నీ వాక్యమును వినేటువంటి ధ్యాస మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చమని యేసయ్యా పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.